అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. మన రెండు తెలుగు రాష్ట్రాలను కూడా వర్షాలు అయితే మొదలైపోయాయండి. ఇప్పటికే తెలంగాణలో మనకు కొద్దిసేపటి క్రితం నుంచి కూడా మనకు వర్షం అయితే ప్రారంభమైంది. నిన్న సాయంత్రం నుంచి కూడా మనకు వర్షం అయితే ప్రారంభమైంది. ముఖ్యంగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం అయితే కురుస్తుందన్నమాట. తెలంగాణలో ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి, ఏపీలో ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయనే వివరాలన్నీ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. తెలంగాణ విషయానికి వచ్చేస్తే తెలంగాణలో అయితే 4 రోజుల పాటు కూడా వర్షాలు ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే ప్రకటించింది. ముఖ్యంగా చూసుకుంటే మనకు నిన్న సాయంత్రం నుంచి కూడా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. ముఖ్యంగా కొండాపూరు, మియాపూరు, చందానగర్ పరిసర ప్రాంతాల్లో వాన అయితే పడుతుంది. నగరంలోని పలు చోట్ల వాతావరణం అయితే చల్లబడింది. ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలు మారిన వాతావరణంతో రిలాక్స్ అవుతున్నారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించిందనమాట. ముఖ్యంగా హైదరాబాదు, మేడ్చల్, రంగారెడ్డి, సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాలపల్లి, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూలు, మంచిర్యాల, ఆసిఫాబాదు, ఆదిలాబాదు, నారాయణపేట, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, నిర్మల్, జగిత్యాల, ములుగు, వికారాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించిందనమాట. ఇది తెలంగాణ విషయానికి సంబంధించి. ఏపీ విషయానికి వస్తే ఏపీలో కూడా మనకు అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయండి. ముఖ్యంగా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాలపైన అయితే ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. 4 రోజుల పాటు కూడా మనకు వాతావరణం ఇలాగే ఉంటుందని రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రైతులు అయితే జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే తెలంగాణలో రైతులు 500 ఎకరాల వరకు కూడా రైతులైతే పంటలు అయితే నష్టపోవడం జరిగిందని కూడా మనకు హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే వివరాలు అయితే అందజేసింది. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను మిస్ అవ్వకుండా తెలుసుకోండి.